హైదరాబాద్ అమర్పేట మెట్రో వాటర్ వర్క్స్ శివరాజ్ బోర్డు గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 18వ రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ 19 20 డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరయ్యారు. టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు హనుమంతరావు. దీపదాస్ మున్షి పాయింట్ క్రీడల్లో ప్రాంత, కుల, మత భేదాభిప్రాయాలు ఉండవన్నారు. తమ ప్రతిభ పాట వాళ్లు పెంపొందించుకోండన్నారు. క్రీడలు స్నేహ సౌభ్రాతృత్వాలు పెంచుతాయని తెలియజేశారు. सब लोग बैठ जाना भाई। और तमिलनाडु के असेंबली में कांग्रेस के विप और साउथ इंडिया कमेटी के प्रेसिडेंट एफजे, उसके बिल्कुल पीछे विदर्भा, उसमें विदर्भा एक अंग है। मराठवाड़ा महाराष्ट्र मौर्य साम्राज्य का हिस्सा महाराष्ट्र ने नक्शे में विदर्भा का उदय हुआ है। क्रिकेटर उमेश यादव की कर्मभूमि हैदराबाद। छौ में जाना, आप धूप में पूरा छौ में धूप में आ गया ना। राइट, थैंक यू। नीचे नीचे करो। बिट्टू साई कुमार, ये सभी आज के मुख्य अतिथि तेलंगाना राज्य कांग्रेस कमेटी के इंचार्ज हैं, पूर्व मेंबर ऑफ पार्लियामेंट 2 बार, और उनका 2006 में पहली बार राजनीतिक में एमएलए बन चुके हैं कलकत्ता के। वहां से सम्मान हो रहा है अमरजीत कुमार, सादिक पाशा, उदय कुमार जी फॉर्मर प्रेसिडेंट। हनुमंतराव सर अभी के वी हनुमंतराव साहब जगदीश जी का सम्मान कर रहे हैं। फोटो थोड़ा धूप में आप थोड़ा छौ में जाओ, ले जाना थोड़ा पीछे हटो। छौ में जाना, आप धूप में पूरा छौ में धूप में आ गया ना। राइट, थैंक यू। नीचे नीचे करो। सीनियर लीडर है, स्पोर्ट्स लवर है। राजीव गांधी जी के नाम पर 18 सालों से टूर्नामेंट, क्रिकेट टूर्नामेंट, अंडर 19 क्रिकेट टूर्नामेंट का काम कर रहे हैं। हमारे साथ विश्वनाथन जी सेक्रेटरी है, जो हमारे पार्टी को तेलंगाना में देखते हैं। मेरे साथ हसन जी, सादिक पाशा जी, अजीत पाशा जी, श्रीकांत जी, प्रताप जी, जगदीश्वर जी और सारे डिग्नेटरीज जो यहाँ पे बैठे हैं। और सबसे पहले जो हमारे सामने खिलाड़ी बैठे हैं, स्पोर्ट्स पर्सन बैठे हैं, who has come not only from India, not only from this state Telangana, from Karnataka, from Bihar, from Tamil Nadu, and especially from the country outside India, from UAE and from Sri Lanka. I welcome all of you in the state of Telangana. Sports is a field where there is no religion, no caste. We are above all. We fight to play the game. But when the game is over, we are all friends. So it's a field of friendship, it's a field of sport. So I support all of you here. You should do your best. రాజీవ్ గాంధీ ఆలోచన, ఆయన
ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేశాడో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య పెరుగుతూ 140 కోట్ల 40 లక్షల 140 కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ మెడల్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటది, కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు. కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేటైతే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయనకు ఆలోచన రావడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా 18వ సంవత్సరంలో 1920 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు. అక్కడ భూపేందర్ సింగ్ గుడ్డా, అమర్జీత్ కలిసి అక్కడ చేస్తున్నారు హర్యానాలో. ఎవ్రీ ఇయర్ 3 మ్యాచ్లు అవుతుంది, అండర్ 19, అండర్ 17, అండర్ 14. దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మొహమ్మద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తారు. అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడు. చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడిండు. కనుక నా ఉద్దేశంలో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని, దానికి ముఖ్యంగా మరి ఇవాళ దీపాదాస్ మున్షి, అదేవిధంగా విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ, అదేవిధంగా నా మిత్రుడు సోదరుడు అరుణ్ కొడుకు అయినటువంటి హసన్ ఎమ్మెల్యే, ఆయన కూడా అక్కడ ఆర్గనైజ్ చేస్తే వీరందరూ వచ్చి, వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కర్ణాటక, అదేవిధంగా కమలాకర్ రావు గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా నా పాత మిత్రుడు అజీజ్ పాషా ఎంపీ. దీనికి అంతా కారకులు ఎవరంటే సాదిక్ పాషా, అమర్జీత్, అదేవిధంగా ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్ గా అవినాష్ ఆది అవినాష్, అదేవిధంగా శ్రీకాంత్, వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈసారి కొత్తగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకుందో దానికి అన్ని రాష్ట్రాలలో వచ్చినట్టు క్రీడాకారులు వాళ్ళ రాష్ట్రాలలో పోయి చెప్పాలని కోరుతున్నా. Everybody should go and tell their own state. People have come from the sports, cricket lovers have come from Maharashtra, Bihar, Maratha, Karnataka. Everybody has come over here. My request, your Telangana, there is a sports city is going. Very shortly, it will take 1.5 years. Sports city should be there. Every game should be opportunity welcome to all over the country. Here every state people will come and take their exercise and also their training center also. Coaches will be there. Very good place we selecting. I want to thank at the same time to people who have come over here, sports lovers, and our Lakshman Yadav, Afsar Jai, although our Agarwal, Rajesh Agarwal, everybody was supported. So that's why I succeeded this thing. Every year I will conduct this thing. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలనేది, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన. గతంలో ముఖ్యమంత్రి గారు కాకముందు పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిండు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా 24వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం డే లైట్ మ్యాచ్ కు ఆయన తిలకిస్తాడు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడని మీ ద్వారా చెప్తున్నాను. ఏదైనా వచ్చినటువంటి మిత్రులందరికీ, ఇతర అందరికీ ఎలాంటి పొరపాటు కాకుండా గత 18 ఏళ్ల నుంచి ప్రతి స్పోర్ట్స్ మెన్ కు, క్రికెటర్ కు ఎలాంటి ఏది తక్కువ కాకుండా వాళ్ళ ఏర్పాట్లు కానీ, భోజనాలు కానీ అన్ని చేస్తాం. ఈ సంవత్సరం కూడా అట్లనే చేస్తాం. ఇన్ ఫ్యూచర్ లో కూడా చేస్తాం. ఇంకా శ్రీలంక, దుబాయ్ వచ్చేది, మలేషియా వచ్చేది ఉండే